మనమొక చిన్న గ్రామానికి వెళ్దాం. అది బెత్లెహేం. అక్కడ ఒక చిన్న ఇంట్లో మేరీ అనే తల్లి, ఆమె 6 ఏళ్ల కూతురు అన్నా కలిసి జీవిస్తున్నారు. మేరీ వితంతువు. ఆమెకు పెద్ద చదువు లేదు. కాని తన కూతురు అన్నా బైబిల్ను బాగా చదవాలని, దేవుని మాటను హృదయంలో ఉంచుకోవాలని కోరుకుంటుంది. బెత్లెహేం గ్రామంలో ఒక చిన్న చర్చి ఉంది. అక్కడ ఫాదర్ జాన్ అనే పాస్టర్ పిల్లలకు బైబిల్ నేర్పిస్తాడు. అందరూ ఫాదర్ జాన్ను మంచి మనిషిగా భావిస్తారు. మేరీ కూడా అలాగే అనుకుంటుంది. అందుకే ఆమె అన్నాను ప్రతిరోజూ చర్చికి పంపడం మొదలుపెట్టింది. అన్నా, నీవు బైబిల్ నేర్చుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి అని మేరీ చెబుతుంది. కాని మేరీకి ఒక సత్యం తెలియదు. ఫాదర్ జాన్ మంచి మనిషి కాదు. అతను చర్చిలోకి వచ్చే పిల్లలతో, ముఖ్యంగా అన్నాతో చెడుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అన్నాకు భయం వేసింది. ఒకరోజు ఆమె తల్లితో చెప్పింది, అమ్మా, ఫాదర్ జాన్ నన్ను తాకుతాడు, నాకు భయంగా ఉంది, నేను చర్చికి వెళ్లడం ఇష్టం లేదు. మేరీకి కోపం వచ్చింది. ఏంటి అన్నా ఈ మాటలు? ఫాదర్ జాన్ పాస్టర్. అతను నీకు బైబిల్ నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. నీకు చదవడం ఇష్టం లేదా అని అన్నాను మందలించింది. ఆమెకు అన్నా అబద్ధం చెబుతోందని అనిపించింది. కాని నిజం వేరు. మేరీ రోజూ కష్టపడి పనిచేస్తుంది. ఇతరుల ఇళ్లలో పాత్రలు తోమి, శుభ్రం చేసి జీవనం సాగిస్తుంది. పని అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఆమె అలసిపోతుంది. అందుకే అన్నాతో ఎక్కువ సమయం మాట్లాడలేదు. అన్నా, నీ చదువు బాగుండాలి, రేపు చర్చికి వెళ్లడం మర్చిపోవద్దు అని చెప్పి ఆమెను నిద్రపుచ్చేది. రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం అన్నా లేచినప్పుడు ఆమె ముఖంలో భయం కనిపించింది. అమ్మా, నేను చర్చికి వెళ్లను అని ఏడుస్తూ చెప్పింది. మేరీ షాకైంది. ఏంటమ్మా, బైబిల్ చదవడం నీ భవిష్యత్తుకు మంచిది కదా, నీవు ఎందుకిలా అంటున్నావు అని అడిగింది. అన్నా ఏడుస్తూ చెప్పింది, ఫాదర్ జాన్ మంచి మనిషి కాదు, నాకు భయంగా ఉంది. మేరీకి కోపం వచ్చింది. నీ అబద్ధాలు నేను సహించను, నీకోసం నేను కష్టపడుతున్నాను కదా, రా చర్చికి వెళ్దాం అని అన్నా చేపట్టుకుని చర్చికి నడిచింది. దారిలో అన్నా ఏడుస్తూ, అమ్మా, ఫాదర్ జాన్ చెడ్డవాడు అని మళ్ళీ చెప్పింది. కాని మేరీ వినలేదు. నీ ఫిర్యాదులు ఫాదర్ వింటే నీకు నాకంటే ఎక్కువ కష్టం వస్తుంది అని కఠినంగా చెప్పింది. చర్చికి చేరుకున్నప్పుడు ఫాదర్ జాన్ అక్కడ ఉన్నాడు. అన్నాను చూసినప్పుడు అతని కళ్ళు వింతగా మెరిశాయి. అన్నా ముఖం భయంతో విలవిలలాడింది. మేరీ ఫాదర్తో చెప్పింది, ఫాదర్, నా కూతురు చదవడానికి సోమరితనం చేస్తోంది. ఆమెకు బైబిల్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేయించండి. ఫాదర్ జాన్ నవ్వుతూ, చింతించకు మేరీ, నేను ఈ రోజు పిల్లలకు చదివించిన తర్వాత అన్నాతో ప్రత్యేకంగా మాట్లాడతాను. బైబిల్ చదవడం యొక్క మంచితనం ఆమెకు అర్థమవుతుంది అన్నాడు. అన్నా ముఖం భయంతో పసుపు పచ్చగా మారింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. కాని మేరీ దాన్ని గమనించలేదు. ఆమె అన్నాను ఫాదర్కు అప్పగించి పనికి వెళ్లడానికి తిరిగింది. నీ చదువు బాగుండాలి అమ్మా అని చెప్పి నడిచింది. రోజులు గడిచాయి. అన్నాలో మార్పు కనిపించడం మొదలైంది. ఆమె ఇంతకుముందులా సంతోషంగా లేదు. ఎప్పుడూ మౌనంగా, భయపడుతూ ఉంటుంది. చిన్న శబ్దం విన్నా ఆమె ఉలిక్కిపడేది. రాత్రి నిద్రలో, ఫాదర్, దయచేసి నన్ను వదిలే అని మంద్రంగా మాట్లాడేది. మేరీ దాన్ని విని, అమ్మా, ఫాదర్ కఠినంగా నేర్పిస్తున్నాడేమో, చదువు కోసం కొన్నిసార్లు ఇలా సహించాలి అని ఓదార్చేది. కాని మేరీకి నిజం తెలియదు. అన్నా భయం రోజురోజుకూ పెరిగింది. చర్చి నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె నేరుగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఏడ్చేది. మేరీ ఇవన్నీ చూస్తోంది. కాని ఆమెకు ఫాదర్ కఠినంగా నేర్పడం వల్ల అన్నా అస్వస్థంగా ఉందని అనిపించింది. దేవుడా, నా కూతురు హృదయంలో బైబిల్ పట్ల ప్రేమను పెంచు అని మేరీ రోజూ ప్రార్థించేది. ఒకరోజు అన్నా చర్చి నుండి తిరిగి రాలేదు. మేరీకి మొదట్లో పెద్ద సమస్య అనిపించలేదు. బహుశా ఫాదర్ ఆమెను ఎక్కువసేపు నేర్పిస్తున్నాడేమో అనుకుంది. కాని సాయంత్రమైనా అన్నా రాలేదు. మేరీకి భయం వేసింది. ఆమె చర్చికి పరిగెత్తింది. అక్కడ చర్చి తలుపు మూస్తున్న ఒక వ్యక్తిని చూసింది. నా కూతురన్నా ఇక్కడ ఉందా? ఆమె ఇంటికి రాలేదు అని అడిగింది. ఆ వ్యక్తి ముఖం ఒక్కసారిగా రంగు మారింది. నీ కూతురు ఆమె చర్చి నుండి వెళ్ళిపోయిందని నేను చూశాను అని తడబడుతూ చెప్పాడు. మేరీ గుండె ఆగిపోయింది. ఆమె ఎప్పుడూ సమయానికి ఇంటికి వస్తుంది.
నా కూతురు ఎక్కడికి పోయింది అని అరిచింది. ఆ వ్యక్తి చెప్పాడు, బహుశా నేను తప్పుగా చూశానేమో. ఫాదర్ జాన్ ఎప్పుడూ పిల్లలను ఎక్కువసేపు నేర్పిస్తాడు. నీవు ఫాదర్ను అడుగు. మేరీ చర్చిలోకి వెళ్లడానికి ప్రయత్నించింది. కాని ఆ వ్యక్తి ముఖంలోని భయం ఆమెను కలవరపెట్టింది. ఆమె ఫాదర్ జాన్ ఇంటికి పరిగెత్తింది. అక్కడ చేరినప్పుడు ఫాదర్ భార్య చెప్పింది, ఫాదర్ ఇక్కడ లేడు, అతను పిల్లలకు నేర్పడానికి వెళ్లాడు. కొన్నిసార్లు గ్రామంలోని మరో పాస్టర్ వద్దకు కూడా వెళ్తాడు. మేరీ హృదయం విరిగిపోయింది. ఆమె ఇంటికి పరిగెత్తింది. ఇంటికి చేరినప్పుడు ఆమె చూసిన దృశ్యం ఆమెను బలహీనపరిచింది. అన్నా స్పృహ లేకుండా మంచంపై పడి ఉంది. ఆమె ముఖం రంగుమారి శరీరం బలహీనంగా ఉంది. చేతులు, మెడపై గాయాలు ఉన్నాయి. జుట్టులో రక్తం అంటుకుని ఉంది. నా అమ్మా అని అరుస్తూ మేరీ అన్నాను కౌగిలించుకుంది. ఎవరు చేశారు ఇది? నా కూతురిని ఎవరు చంపారు? అన్నా కళ్ళు చెమగిల్లాయి. ఫాదర్ అని నీరసంగా చెప్పింది. ఆ తరువాత ఆమె ఊపిరి ఆగిపోయింది. మేరీ ప్రపంచం చీకటిగా మారింది. నా అమ్మ, కళ్ళు తెరవు అని ఆమె అరిచింది. కాని అన్నా ఆమె చేతుల్లో చనిపోయింది. గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. మేరీ అరుపులు గ్రామంలో గూండా మారుమోగాయి. గ్రామస్థులు గుమిగూడారు. అందరూ షాక్లో ఉన్నారు. బైబిల్ చదవడానికి చర్చికి వెళ్లిన ఒక అమాయక బాలిక ఇప్పుడు చనిపోయి ఉంది. మేరీ బిగ్గరగా చెప్పింది, ఎవరు చేశారో నాకు తెలుసు. ఫాదర్ జాన్. అతను మనిషి కాదు, రాక్షసుడు. గ్రామస్థులు షాకయ్యారు. కొందరు అన్నారు, ఫాదర్ జాన్, అతను పాస్టర్, అలా చేస్తాడా? మరికొందరు మేరీతో అన్నారు, నీ దుఃఖం మాకు అర్థమవుతుంది. కాని ఫాదర్ జాన్పై నీవు నింద వేయడం సరికాదు. ఒక స్త్రీ చెప్పింది, నా కూతురు కూడా ఫాదర్ వద్ద బైబిల్ నేర్చుకుంటోంది. ఇలాంటిది ఏమీ నేను వినలేదు. మేరీ ఏడ్చింది. నా కూతురు చనిపోతూ అతని పేరు చెప్పింది. ఇది నిజం కాదా? కాని ఎవరూ ఆమెను నమ్మలేదు. ఫాదర్ జాన్ చర్చికి వచ్చాడు. అతను చెప్పాడు, నేను అన్నాను, నా కూతురులా చూశాను. నాపై ఇలాంటి ఆరోపణ వస్తుందని నేను ఊహించలేదు. అతని మాటలు విని గ్రామస్థులు మేరీని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేరీ ఒంటరిగా మిగిలింది. ఆమె గ్రామంలోని సీనియర్ పాస్టర్ వద్దకు వెళ్ళింది. నా కూతురికి న్యాయం కావాలి అని ఏడ్చింది. పాస్టర్ చెప్పాడు, ఇది నా చేతుల్లో లేదు. నీవు కోర్టుకు వెళ్ళాలి. మేరీ భయపడింది. నాకు ఎవరూ లేరు. దేవుని పేరుతో నన్ను ఆదుకోండి అని వేడుకుంది. పాస్టర్ ఒక కోర్టు చిరునామా ఇచ్చాడు. మేరీ కోర్టుకు వెళ్ళింది. కాని ప్రతిసారీ కేసు వాయిదా పడుతోంది. జడ్జి ఫాదర్ జాన్ స్నేహితుల నుండి లంచం తీసుకుంటున్నాడు. మేరీ తన ఇల్లు, ఆభరణాలు అన్నీ అమ్మేసింది. కాని న్యాయం దొరకలేదు. ఆమె ప్రతి రాత్రి ఏడ్చేది, దేవుడా, నా కూతురు భయాన్ని నేను అర్థం చేసుకోలేదు. నాకు బుద్ధి ఇచ్చి ఉంటే అని ప్రార్థించేది. ఒకరోజు జడ్జి మేరీతో చెప్పాడు, నీ కేసుకు న్యాయం దొరుకుతుంది. కాని ఇంకా కొంత డబ్బు కావాలి. మేరీ వద్ద ఏమీ మిగలలేదు. ఆమె ఇల్లు అమ్మి ఆ డబ్బును జడ్జికి ఇచ్చింది. నీ కేసు తీర్పు రేపు వస్తుంది అని జడ్జి చెప్పాడు. కాని మరుసటి రోజు జడ్జి వెళ్ళిపోయాడు. అతను సెలవుపై వెళ్ళాడు. 2 నెలల తర్వాత వస్తాడు అని గాడ్ చెప్పాడు. మేరీ షాక్ అయింది. ఆమె గ్రామంలోని ఒక పెద్ద మనిషి వద్దకు వెళ్ళింది. అతను చెప్పాడు, నీవే కేసును వెనక్కి తీసుకున్నావు. ఇదిగో నీ సంతకమున్న కాగితం. మేరీ అరిచింది, నేను దానిపై సంతకం చేయలేదు. ఇది అబద్ధం. కాని ఎవరూ ఆమెను నమ్మలేదు. మేరీ పూర్తిగా విరిగిపోయింది. ఆమె ఫాదర్ జాన్ ఇంటికి వెళ్ళింది. అతన్ని చూసినప్పుడు ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. నీవు నా కూతురిని చంపావు అని అరిచింది. ఫాదర్ జాన్ ఆమెను ఎగతాళి చేశాడు. మేరీ ఒక కత్తి తీసుకుంది. కాని ఫాదర్ జాన్ ఆమెను క్రూరంగా కొట్టాడు. అన్నాతో చేసిన అదే క్రూరత్వాన్ని మేరీతో కూడా చేశాడు. తరువాత ఆమెను వీధిలోకి విసిరేశాడు. మేరీ స్పృహ తిరిగి వచ్చినప్పుడు ఆమె మనసు విరిగిపోయింది. ఆమె వీధుల్లో తిరిగింది. నా కూతురికి న్యాయం కావాలి అని అరిచింది. మొదట్లో కొందరు ఆమెపై జాలి చూపించారు. కాని తరువాత ఆమెను తిట్టడం మొదలుపెట్టారు. ఒకరోజు మేరీని వీధిలో చెత్తకుప్ప మీద చనిపోయినట్లు కనుగొన్నారు.
కొందరు జాలితో ఆమెను ఖననం చేశారు. కథ ఇక్కడ ముగిసినట్లు అనిపిస్తుందా? కాని అలా కాదు కదా. ఒకరోజు గ్రామంలో భారీ భూకంపం వచ్చింది. ఫాదర్ జాన్ ఇల్లు భూమిలో కూరుకుపోయింది. అతని భార్య అరిచింది. గ్రామస్థులు గుమిగూడారు. ఫాదర్ జాన్ శరీరం భూమి కిందకు వెళ్ళిపోయింది. అతని ముఖం రాక్షసుడిలా మారిపోయింది. ఇది దేవుని శిక్ష అని గ్రామంలోని పెద్దలు అన్నారు. గ్రామస్థులు షాక్ అయ్యారు. మేరీ చెప్పినది నిజమని వారికి అర్థమైంది. కాని ఇప్పుడు ఆలస్యమైపోయింది. ఇక్కడ ఒక చిన్న బాలుడు కథలోకి వస్తాడు. అతని పేరు జోసెఫ్. 10 ఏళ్ల వయసున్న ధైర్యవంతమైన బాలుడు. అతనికి అన్నా కథ తెలుసు. ఒక రాత్రి పాత చర్చి నుండి ఏడుపు వినిపించింది. జోసెఫ్ ధైర్యం చేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ అన్నా ఆత్మలా ఒక రూపాన్ని చూశాడు. నా సత్యాన్ని ఎవరూ తెలుసుకోలేదు. నా సమాధిపై నా పేరు కూడా రాయలేదు అని అది చెప్పింది. జోసెఫ్ షాక్ అయ్యాడు. అతను నిర్ణయించుకున్నాడు, నేను అన్నాకు న్యాయం తెచ్చిపెడతాను. అతను గ్రామంలోని వృద్ధ పాస్టర్ ఫాదర్ పీటర్ను కలిశాడు. ఫాదర్ పీటర్ చెప్పాడు, నాకు అన్నా మరణం గురించి సత్యం తెలుసు. కానీ నేను భయపడి మౌనంగా ఉన్నాను. నా వద్ద ఒక పుస్తకం ఉంది. అందులో ఫాదర్ జాన్, ఇతర పెద్ద మనుషుల అవినీతి ఆధారాలు ఉన్నాయి. జోసెఫ్, ఫాదర్ పీటర్ కలిసి ఒక పథకం వేశారు. ఒక ఆదివారం కొత్త చర్చిలో కొత్త పాస్టర్ ఫాదర్ మాథ్యూ ప్రసంగించడానికి వచ్చాడు. అతను బిగ్గరగా చెప్పాడు, ఈరోజు నేను సత్యం గురించి మాట్లాడతాను. అన్నా అనే బాలిక రక్తం ఈ గ్రామంలో అరుస్తోంది. అతను ఫాదర్ పీటర్ పుస్తకంలోని ఆధారాలను చూపించాడు. గ్రామస్థులు షాక్ అయ్యారు. జోసెఫ్, ఫాదర్ పీటర్ ముందుకు వచ్చారు. ఇదే సత్యం. ఫాదర్ జాన్ నేరస్తుడు అని చెప్పారు. గ్రామస్థులు కోపంతో రగిలిపోయారు. వారు ఫాదర్ జాన్ స్నేహితులైన జడ్జి, ఇతర పెద్ద మనుషులను గ్రామం నుండి తరిమేయాలని నిర్ణయించారు. జోసెఫ్ ధైర్యం గ్రామాన్ని మార్చేసింది. పాత చర్చిని మూసేశారు. అక్కడ ఒక స్మారకం నిర్మించారు. ఇక్కడ మేము మౌనంగా ఉన్నాము, కానీ దేవుడు మాట్లాడాడు అని దానిపై రాశారు. గ్రామంలో అన్నా స్కూల్ ఫర్ జస్టిస్ అనే కొత్త పాఠశాల తెరిచారు. జోసెఫ్ పెరిగినప్పుడు అతను నాయకుడిగా మారాడు. అతను అన్ని చోట్లా చెప్పాడు, ప్రతి బిడ్డ గొంతును వినండి. వారు భయపడినప్పుడు వారిని నమ్మండి. కాని జోసెఫ్ పోరాటం అక్కడితో ఆగలేదు. ఒకరోజు ఒక అజ్ఞాత వ్యక్తి అతనికి ఒక కవర్ ఇచ్చాడు. అందులో మరిన్ని పెద్ద అవినీతి ఆధారాలు ఉన్నాయి. ఇది తెరిస్తే వెనక్కి తిరుగుదారి ఉండదు అని అతను చెప్పాడు. జోసెఫ్ తన స్నేహితుడు మాథ్యూ అనే జర్నలిస్టును పిలిచాడు. మనం కొనసాగాలి. అన్నా పేరు కేవలం ఒక ఆరంభం మాత్రమే అని జోసెఫ్ చెప్పాడు. మనం ఈ కథను ఇక్కడ ఆపేద్దాం, సరేనా? కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి, అన్నా లాంటి పిల్లల గొంతును ఎప్పుడూ వినాలి. జోసెఫ్ లాగా న్యాయం కోసం పోరాడాలి.